ఈరోజు మనం కాకతీయుల వంశవృక్షం గురించి తెలుసుకుందాం. మొదటివాడు వెన్న నృపతి, నెక్స్ట్ గుండియా, ఎరియా, బేతయ్య. కాకతీయ గుండన నుంచి మనకి సంవత్సరాలు అందుబాటులో ఉన్నాయి. కాకతీయ గుండన కాలంలో ఫేమస్ ఏమిటంటే 956 ఏడి మాగల్లు శాసనం, తర్వాత బేతరాజు 1. ఈయన కళ్యాణ చాళుక్యులకు తొలి సామంతరాజు. తర్వాత ప్రోలరాజు 1. ఈయన కాలంలో రాజ్య లాంఛనం మార్చబడింది. తర్వాత బేతరాజు 2. ఇతని కాలంలో హన్మకొండ రాజధానిగా ఏర్పడింది. తర్వాత దుర్గరాజు. ఇతను కాజీపేట దర్గా శాసనం వేయించాడు. నెక్స్ట్ ప్రోలరాజు. ఈయన ఓరుగల్లకోటలో స్వయంభు దేవాలయం నిర్మించాడు. నెక్స్ట్ ప్రతాపరుద్ర 1 లేదా రుద్రదేవుడు. ఇతని కాలం నుంచి కాకతీయులు స్వతంత్రులయ్యారు. ఇతను హన్మకొండ శాసనం వేశాడు. హన్మకొండలో 1000 స్తంభాల గుడి అనగా త్రికోట ఆలయం నిర్మించాడు. ఇతని బిరుదు విద్యాభూషణ. ఇతని యొక్క రచన నీతిసారం. ప్రతాపరుద్ర 1 తర్వాత రుద్రదేవుడు. ఇతనికి 2 కూతుర్లు, మైలాంబ, కుందమాంబ. తర్వాత గణపతి దేవుడు. ఇతని కాలం అత్యధిక కాకతీయులలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు. ఇతనికి 5 బిరుదులు ఉన్నాయి. వెలనాడు చోళ రాజ్యాన్ని అంతం చేశాడు. ఇతని కాలంలో పాశుపత శైవం ప్రాముఖ్యత చెందింది. గోలకి మఠం ఆదరణ చెందింది. ఏపీలో గోలకి మఠం మందడం కేంద్రంగా ఉండేది. నెక్స్ట్ రుద్రమ్మదేవి కాలం. ఈమె కాలంలో మార్కోపోలో యాత్రికుడు వచ్చాడు. చివరిగా ప్రతాపరుద్ర 2. ఇతని చివరి పాలకుడు.